మీలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నా పేరు పలుకుతుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. అంతా మీ అభిమానం సుకుమారి గారు. ఇంతకీ ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకుంటున్నారు? సండే ఈవినింగ్ మా కల్చరల్ క్లబ్ లోనే అరేంజ్ చేస్తున్నాం సార్. ఓ అవునా, సండే ఏర్పాటు చేస్తున్నారా? రై గిటారు సార్. ఆ రోజు రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? మార్నింగ్ ఉంది సార్, ఈవినింగ్ ఫ్రీయే సార్. ఓకే సుకుమారి గారు, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ కాంటెస్ట్ కేవలం పెళ్లి కాని యువతులకు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో పాట పాడి గెలిచిన అమ్మాయికి 5 లక్షలు నగదు బహుమతిగా ఇస్తున్నాం సార్. ఓ వెరీ నైస్ సుకుమారి గారు. యువ గాయని మణులను ప్రోత్సహించడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈడేంటి దీనికి లైన్ వేస్తాడు? అయినా ఆడవాసిని తగిలితే చాలు ఐస్ అయిపోతాడు ఎద్దవ్వా. ఇన్విటేషన్ ప్రింట్ అయ్యాక మళ్ళీ వచ్చి కలుస్తాం సార్. ష్యూర్ సుకుమారి గారు, మీరు ఎప్పుడైనా కలవచ్చు. 24/7 ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాను. వెళ్ళొస్తాను సార్. నమస్తే. సుకుమారి గారు, నేను మీకు విషయం చెప్పాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగే. చెప్పండి సార్. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అనుకోవడమా? మీలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఏది చెప్పినా నాలాంటి వాళ్ళు కాదనలేరుగా. అయితే ఒక పని చేయండి. ఏ పనైనా చేస్తాను. ఏం చేయమంటారు? మీరు లిప్స్టిక్ కలర్ తగ్గించుకోండి. చాలా గాడిగా ఉంది. ఇంతసేపు చూడలేక చచ్చాను. పేరులో కుమారి ఉంది కదా అని మీరు మిస్ హైదరాబాద్లా ఫీల్ అవ్వకండి. వెళ్ళండి. కూర్చో. హలో గురు, తినేదుందా లేదా? రా తిందాం. హలో గురు. ప్రణయ్, ప్రణయ్, ఎక్కడికెళ్ళాడు? ప్రభువా, నా చెల్లెలి జీవితాన్ని కాపాడడానికి నాకు అవకాశం ఇవ్వు.
ప్రేమ, నీకో గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఓ లేడీస్ క్లబ్ వాళ్ళు నీలాంటి యువ గాయని మనులను ఎంకరేజ్ చేయడం కోసం ఓ ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నారు. యువ గాయని నవవాహిని మిస్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్తో పాటల పోటీ పెట్టి ఆ పోటీలో గెలిచిన వాళ్లకు 5 లక్షలు నగదు ప్రైజ్ కూడా ఇస్తున్నారు. ఆ పోటీకి నేనే జడ్జిగా వెళ్తున్నాను. ఇందుకీ గుడ్ న్యూస్ ఏంటంటే అందులో పార్టిసిపేట్ చేయడానికి నీ పేరు నేనిచ్చాను. ఎస్, ఆ పోటీలో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. ఫస్ట్ ప్రైజ్ నువ్వే గెలుచుకుంటున్నావు. ఆ పోటీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ప్రేమ, కాకపోతే చిన్న లిటికేషన్ ఉంది. ఏంటి సార్ అది? పెళ్లి కాని యువతులకు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ, నువ్వు మిస్వే కదా? హలో 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 కట్ అయిపోయిందండి. ప్రణయ్ని నేనే చంపించాను. వేస్ట్. ఇక వాడి గురించి వెతకడం కూడా వేస్ట్. నీకు డెడ్ బాడీ కూడా దొరకదు. పిల్లనిస్తారా? డబ్బులిస్తారా? ఇప్పుడు ఎగ్గొట్టాలని చూస్తే చీటింగ్ కేసు పెట్టి మీ అందరినీ లోపల వేస్తాను. మిస్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్తో పాటల పోటీ పెట్టి ఆ పోటీలో గెలిచిన వాళ్లకు 5 లక్షలు నగదు ప్రైజ్ కూడా ఇస్తున్నారు. పెళ్లి కాని యువతులకు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. నో, అబద్ధం చెప్తే ఆ అవకాశం నాకు దక్కుతుందేమో కానీ అది ఆత్మవంచన అవుతుంది. ఈ అవకాశం పోయినా పర్వాలేదు, సార్కి నిజమే చెప్తాను. హలో. ఏంటి ప్రేమ, ఎందుకు లైన్ కట్ చేసావు? నువ్వు మిస్ అని నీ నోటితో నువ్వు చెప్పలేక ఇబ్బంది పడి లైన్ కట్ చేసావని అర్థమైందిలే. నేనే పిచ్చి ప్రశ్న వేసినట్టున్నాను. నో ప్రాబ్లం, నువ్వు పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్. హలో. హే భగవాన్, ఎంత గుడ్ న్యూస్ విన్నానయ్యా. దేవుడా, నువ్వే వచ్చి నా విగ్రహానికి కొబ్బరికాయ కొట్టినంత సంతోషంగా ఉంది భగవాన్. నా ప్రేమకు పెళ్లి కాలేదంట. నా ప్రేమకు పెళ్ళే కాలేదంట. పెళ్లి కాలేదంట. ప్రేమకు పెళ్లి కాలేదంట. పెళ్లి కాలేదంట. నా ప్రేమకు పెళ్ళే కాలేదంట. పెళ్లి కాలేదంట. పెళ్లి కాలేదంట. ప్రేమకు పెళ్లి కాలేదంట. గతం ఏదైనా గుర్తొచ్చుంటుందా? ఇతన్ని డిస్టర్బ్ చేయకుండా ఫాలో అయితే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. రే వయలినో, రే వయలినో, రై రా. నీకు గుడ్ న్యూస్ రా. వెరీ 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 గుడ్ న్యూస్.
వెరీ హ్యాపీ, మోర్ హ్యాపీ, టూ మచ్ హ్యాపీ. ఏంటి సార్ కాంపిటీస్ మీకు నేషనల్ అవార్డు గట్టి వచ్చింది ఏంటి సార్? రే సిలిపిలో, అంతకన్నా గొప్ప న్యూస్ రా. అంతకన్నా గొప్పదే అంటే ఆస్కర్ గారు వచ్చింది ఏంటి సార్? రేయ్, అంతకన్నా గొప్ప న్యూస్ రా. ప్రేమకు పెళ్లి కాలేదంట సార్. ఆమె ఇంకా మిస్ అయినంట సార్. నిజమా? పాపం. ఏంట్రా పాపం? నన్ను పెళ్లి చేసుకుంటే బలైపోతుందనా? అబ్బే కాదు సార్, మైండ్ వాయిస్ పెడేలు మనం తడుకొనే బయటకు వచ్చింది సార్. ఏడ్చావులే. ఈ శుభవార్త విన్న సంతోషాన్ని నీతో పంచుకోవాలని వెంటనే కారులో వెళ్ళి తెచ్చాన్రా. మీరెప్పుడు తిట్లే కానీ స్వీట్లు పెట్టరు కదా సార్. పిచ్చోడా, ఇది ఎంత గొప్ప న్యూస్ అనుకున్నావు? కళ్ళు మూసుకొని ఏది నోరు తెరు. ఎందుకు సార్? శుభవార్త విన్నావు కదా, నోరు కారం చేసుకోవద్దు. కారం ఏంటి? శుభవార్త ఏంటో నోరు తీపి చేసుకోవాలి కదా. టాటాడాయ్. సార్ సార్ పచ్చిమిర్చాడు సార్. ఎవరైనా గుడ్ న్యూస్ ని స్వీట్ తో సెలబ్రేట్ చేసుకోవడం రొటీన్ రా. పచ్చిమిర్చితో సెలబ్రేట్ చేసుకుని హిస్టరీ క్రియేట్ చేస్తేనే వెరైటీ. ఇది వెరైటీ ఏంటి సార్? నా దినం, నా బొంద, నా శార్థం. పరవర్షన్కి పరాకాష్ట సార్. పిచ్చి పీక్స్ గెలిపింది సార్ మీ దెబ్బకు. పచ్చిమిర్చితో నోరు కారం చేసుకోవాలన్న వెరైటీ ఆలోచన ప్రపంచంలో ఏ దిక్కుమాలోడికి రాదు సార్. ఈ స్వీట్ న్యూస్ ని నేను ఎంజాయ్ చెయ్యలేను సార్. ఆ స్పైసీ న్యూస్ ని భరించే శక్తి నాకు లేదు సార్. దయచేసి అర్భకుడిని నన్ను వదిలేయండి సార్. రే పిచ్చోడా, నీకు హిస్టరీలో నిలిచిపోవాలని లేదు? నా బొంద హిస్టరీ సార్. మిస్టరీగా చచ్చిపోయామని పేపర్లో వేస్తారు సార్ రేపు. నన్ను వదిలేయండి సార్. అయితే నా దగ్గర మానేసి మీ ఊరు వెళ్ళిపో. ఊరెందుకు సార్? ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చేరుతాను. నేను ఫోన్ చేసి నువ్వు పెద్ద దొంగవని చెప్తే చేర్చుకోరుగా? మహాప్రభు, అంతగా తెగబడ్డారు మహానుభావ. చూడు, ఎంత లేతగా, ఎంత నున్నగా 16 ఏళ్ల పడుచు కన్యల పచ్చిమిర్చి మెరిసిపోతున్నాయో. ఇది జాంగ్రీ అనుకో, ఇది జిలేబీ అనుకో, ఇది కాకినాడ కాజా అనుకో, ఇది తాపేశ్వరం మడత కాజా అనుకో, లాస్ట్కి ఇది బందర్ లడ్డు అనుకో. నవల్రా. వాము, మీకింక జీవితంలో ఏ గుడ్ న్యూస్ వండకూడదని నా కారం నోడితే శాపం పెడతాను సార్. ఏంట్రా కూసావు? ప్రేమకు పెళ్లి కాలేదంట. నా భర్త ఏమయ్యాడో తెలియని పరిస్థితిలో నా చెల్లెలి భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతో నాకు పెళ్ళయింది అన్న నిజాన్ని చెప్పలేక, కాదని అబద్ధము చెప్పలేక, నేనున్న సందిగ్ధ పరిస్థితిలో మౌనంగా ఉండడం పాపమే అని నాకు తెలుసు ప్రభు. ఆ మౌనానికి ప్రతిఫలం కేవలం నా చెల్లి విముక్తి మాత్రమే. అందులో నాకెలాంటి స్వార్థము లేదు.
ఎందులో నాకెలాంటి స్వార్థము లేదని నీకు తెలుసు. అవసరం కోసం నేను అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేను. తప్పు చేశానని లోకమంతా నన్ను ఏలెత్తి చూపినా సరే ప్రణయ్ బ్రతికే ఉన్నాడన్నది మాత్రం అబద్ధం కాకూడదు. ప్రణయ్ బ్రతికే ఉన్నాడని, నన్ను కలుసుకోవడానికి వస్తాడని నిరూపించు ప్రభు. ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను దొరకనివి, ఎవరిని అడగను నాగతివి. ప్రణయ్ 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 ఏమైంది? ప్రణయ్